పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు కేరళ పోయి అక్కడ ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తా ఉంది. దేశవ్యాప్తంగానే బీసీల పట్ల వివక్ష పూరితం ఉంది. మీరు మహిళలు అంటా ఉన్నారు, ఏ మహిళ ఏ దొరసాని పార్లమెంటుకు పోతి, ఏ దొరసమ్మ ఏ పటేలమ్మ పార్లమెంటుకు పోతి, ఏ మార్వాడి క్షత్రియ భార్యలు పార్లమెంటుకు పోతారు. మొత్తం మహిళలు 263 మంది ఎగస్ట్రా పెరిగితే ఎంపీలు పెరిగితే మొత్తం మీలే మళ్ళా డబ్బున్నోలే 100 కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్ లో మొగడిత కాలం భారతదేశాన్ని దాచుకున్నాడు. ఇప్పుడు పెళ్ళారు పోయి మళ్ళీ పార్లమెంట్ లో అగ్రకుల పెళ్ళారు పోయి ఏల్తానికా ఇదా? ఇందుకోసం పెంచేది 50% పార్లమెంట్ స్థానాలు. మా స్థానం లేనటువంటిది పందుల దొడ్డి లాంటి పోలుస్తా ఉన్న పార్లమెంటు. బీసీలకు ప్రాధాన్యత లేదు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదు, ఎస్టీలకు ప్రాధాన్యత లేని బడ్జెట్లు కావచ్చు రాజకీయాల్లో మాకు దూరం చేసి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగానే బీసీల పట్ల ఒక రకమైనటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దాడులు చేస్తా ఉన్నారు. ఇంతకాలం ఏదో కమిషన్ల పేరుతోటి ఉట్టి కంటి తురుపు చర్య కాదు, పార్లమెంట్ లో ప్రత్యక్షమైనటువంటి బీసీ రక్షణ చట్టం చేయాలి, బీసీ మంత్రిని కూడా ఏర్పాటు చేయాలి. బీజేపీ అనుకుంటాం మేము కమిషన్ వేసినాం, కమిషన్ చట్టబద్ధ వేసినాం, ఏమొస్తుందండి? ఆర్థికంగా ఎదుగుతారా? నీ కమిషన్ వేస్తే బీసీలకు ఏం ఒరగురుతుంది? కాకపోతే నీ బీజేపీలో ఉన్నట్టు నామినేట్ పోస్టులు వస్తాయి, వాళ్ళకి కనీసం బుగ్గ కార్లు వస్తాయి, క్యాబినెట్ హోదా వస్తుంది కావచ్చు, కానీ బీసీలకు ఏం వరగదు. బీసీలకు రక్షణ చట్టం కావాలి. ఉత్తరప్రదేశ్ లో చీమల్లాగా చూస్తూ ఉంటారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా మొత్తం ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఇండియాలో మొత్తం కూడా అటు సైడ్ కూడా చూస్తా ఉన్నాం. ఉత్తర భారతదేశం అంతా కూడా బీసీలని చిన్న చూపు చూస్తూ వివక్ష చూపిస్తున్నటువంటి. కాబట్టి ఇక్కడ చూసాం ఎందుకు రక్షణ కావాలో. పక్కన ఆంధ్రప్రదేశ్ లో బీసీ రక్షణ చట్టం కోసం ముసాయిదా రెడీ, దాని ఫైనల్ గా ఒక కాపీ తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా చూసాం మన ఎన్నికల సందర్భంగా రెడ్డి సామ్రాజ్యంలో రెడ్డి రాజ్యం లోపల బీసీలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక ఉదాహరణలు ఈ మధ్య కాలంలో కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల పట్ల ఒక రకమైనటువంటి దాడి జరుగుతా ఉంది. కాబట్టి తక్షణమే రక్షణ చట్టం కావచ్చు, మహిళలకు సంబంధించిన బీసీల సపోర్టా కావచ్చు, అదే విధంగా పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకి రక్షణ కల్పించేటువంటి వీటికి సంబంధించినటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కావచ్చు, పెరుగుతున్నటువంటి జనాభా ప్రకారం బీసీలకి మేము అనేది ఉంటుంది. ఇవన్నీ కాదు, పార్లమెంట్ లో అవసరం అనుకుంటే రాజకీయంగా పార్లమెంట్ లో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, మాకు అదే విధంగా అసెంబ్లీలు ఎన్ని ఇస్తారు, అదే విధంగా మండలిలో ఎన్ని ఇస్తారు, మొత్తం కూడా రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. అవసరం అనుకుంటే అంటా ఉన్నాం మేము, పార్లమెంట్ లో మీ తాత జాగీర్ లాగా ఇన్నేళ్ళు మేము పరిపాలించడం, అసెంబ్లీ మా గుత్తాధిపత్యం, మా తాత నిర్మించుడు, మా అయ్య నిర్మించుడు అని చెప్పేసి అసెంబ్లీని పార్లమెంటు రాజ్యసభలు మీరు కేంద్రంగా చేసుకొని రాజకీయం చేస్తా ఉన్నారు. మేము కూడా చేస్తున్న మైతులను 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. కాబట్టి కబద్దార్ రాజకీయ పార్టీలని చెప్పేసి హెచ్చరిస్తాం.